ఏమండి ఎండాకాలం వచ్చేసింది, చేయాల్సిన పనులు చాలా దండిగా ఉన్నాయి. మన ఇద్దరం దండాలు మార్చుకున్నప్పుడే అనుకున్నాను పనులన్నీ దండిగా ఉంటాయి. తెల్లారిందా? అవును, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి బట్టలన్నీ చేతులతో ఉతికి దండాల మీద ఆరాయండి. వాషింగ్ మిషన్ బిల్లు తప్పుతుంది. పాత పద్ధతి. మూలన పడేసిన రుబ్బు రోలు తీసి పచ్చళ్ళు పిండ్లు అందులో రుబ్బండి. మిక్సీలు గ్రైండర్లు బిల్లు తప్పుద్ది. పాత పద్ధతి. ఏసీలు మూసేసి సోఫాలు తెరిచి మేడ మీద పరచండి. నైట్ టైం బిల్లులు తప్పుతాయి. పాత పద్ధత. అవును, ఫ్రిడ్జ్ కూడా ఆపే. మరి మిగిలిపోయినవన్నీ ఎక్కడ పెట్టమంటారు? 4 తగిలిస్తే మిగలకుండా ఉంటాయి. మిగలకుండా వండలేవా పాత పద్ధతిలో? మరి బయట నుంచి రాగానే డీప్ ఫ్రిడ్జ్ లోంచి ఒక బాటిల్ తీసి గొంతులోకి దిమ్మరించుకుంటారే కూలింగ్ వాటర్, అవి ఎక్కడి నుంచి వస్తాయి? మట్టి కుండ చుట్టూ కాటన్ గుడ్డ చుట్టూ దాన్ని ఇసుకలో పెట్టు, అత్తమాను నీళ్లు కొట్టు, కూలింగ్ అదిరిపోతుంది. పాత పద్ధతి. అత్తమాను నీళ్లు కొట్టడానికి డబ్బులు ఇచ్చే మనిషిని అట్టమంటారా? నేను నీళ్లు కొట్టమన్నా, డైలాగులు కొట్టమనలేదు. అయినా మన కొంపలో ఏ పని చేయకుండా ఎలకల్లా తినేసి పందుకొక్కుల్లో పడుకుంటున్నారు కదా ఇద్దరు, వాళ్ళతో కొట్టించు నీళ్లు. ఆ దిక్కుమల టీవీ కూడా పార్సల్ చేసి పైన సాయంత్రం అట్లా సీరియల్ కూడా తప్పుంది పడేసి పక్కింటి మమ్మతో అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టు. కాలనీలో ఉన్న న్యూస్ అంతా దాని డేటాబేస్ లో ఉంటుంది. కూడా గ్యాస్ పోద్ది పాత పద్ధతిలో. మీరు చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అక్షరాలు అలాగే అసలు జరగదు. నాకు తెలుసు, పద్ధతులు పాటిస్తే పెళ్ళాలు ఎందుకు అవుతారు? పెళ్ళాలు పద్ధతులు పాటిస్తే మొగుళ్ళు హద్దులు దాటుతారు. వేసాను. అయినా సమ్మర్ లో చేయాల్సిన పనులు ఉన్నాయంటే బిల్లులు తగ్గేవి కాదు, తగిలేవి. ఈ అమ్మ నేను ఈ కొంపదులో సంపులో దూకి చచ్చిపోతానే. ఏవద్దా? సంపులో నీళ్లు తక్కువ ఉన్నాయి, మీరు దూకి కంపు చేయకండి. సమ్మర్ వస్తే సంవత్సరానికి సరిపడా కారాలు, పచ్చళ్ళు, వడియాలు పెట్టాలి, అవి తగిలేవి. పాత పద్ధతి. అన్నిటికీ కలిపి 10,000 పైనే అవుతుంది. ఇద్దే వెళ్ళి పని చూస్తా, ఇవ్వండి. సరిపోతా మరి ఎప్పుడు చూసినా డబ్బులు 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 ఏదో పల్లపు డబ్బా మొక్క వేసుకుని పట్టుకుని తోవేస్తా. ముందు మీ కళ్ళు పీకేయాలి, అప్పుడు నేను కళ్ళు పీకేస్తా. ఇన్స్టెంట్ గా కొనుక్కునే వాటికి కూడా ఎంత ఖర్చు అవుద్దంటే నమ్మేయడానికి నేనేమన్నా నిమ్మకాయ పులిహోరగాడిని అనుకుంటున్నావా? ఓ తెక్కలిపేస్తా. నాకు తెలిసే సమ్మర్ వస్తే పచ్చళ్ళు, ఒడియాలు, మిరియాలని వేలకు వేలు దొబ్బేసి అందులో కమిషన్లు కొట్టేస్తారు మీ పిల్లలు. లక్షలు పెట్టుకున్న వాడి దగ్గర పచ్చళ్ళ కోసం పైసలు అడుక్కునే పరిస్థితి వచ్చింది. నిన్ను కాదు నీకిచ్చి పెళ్లి చేసి నన్ను నాకించేసాడు నా అమ్మ బాబు. కారం పైసలు అడిగితే ఇవ్వకుండా ఇనపెట్లో పెట్టి తాళం వేసుకో. చీకేసిన తాటుకట్టంక తలకాయ నువ్వును. చిన్నమ్మాయి గారు, పెళ్ళవ్వకపోతే సచ్చాక పిశాచులే సింగిల్ గా చెట్లకు వెళ్ళాడతారంట, నిజమేనా? మా బామ్మ చెప్పింది. అప్పుడు చెట్లకి పళ్ళు కాకుండా సింగిల్ కాలు వెళ్ళాడాలి. నమ్మకరా, నాశనం అయిపోతావు. పెళ్ళైతే ప్రశాంతంగా పెళ్ళం చేతి వంట తినొచ్చు. అరే దీపం, ప్రశాంతంగా ఉన్నప్పుడు పెళ్ళి అవ్వట్లేదని ఏడుస్తారు, పెళ్ళి అయ్యాక ప్రశాంతత లేదని ఏడుస్తారు. ఎలారా బతుకుతారు? హాయ్. సౌజీ చేతిలో సెల్లుంటే ప్రపంచంతో పనే ఉండదు కదా సౌజీ? వచ్చాడు బాబాయ్, ఇందులో వచ్చే డబ్బులు కూడా పట్టుకుంటాడు. సత్రకాయ మొహం. మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండరంటే ఎదురింట్లోని పక్కింట్లోని తిరుగుతారు. బిగ్ బాస్ ఎన్ని సీజన్లు వచ్చినా ఎందుకు హిట్ అయిందో తెలుసా? ఎందుకు? పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం ప్రజలకు ఇష్టం కాబట్టి. ఇష్టం కాదు, కుతూహలం. కుతూహలంతో వస్తే పర్లేదు కానీ ఈవిడ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్న నగలన్నీ ఒంటి మీద దిగేసిపోతుంది. అందుకే కాలెట్టినప్పుడల్లా గుండెల్లో కరుకుమంటుంది. ఏమైంది? ఈడేంటి మొహం మాడిపోయిన మొక్కజొన్న పొత్తులెట్టాడు? వాడికి పెళ్లి కావాలంట. సహజం. ఎవరికైనా అవ్వకపోయినా నాకు మాత్రం అయిపోవాలి. స్వార్థం. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికి అయిపోవాలి. శాడిజం. అమ్మాయి గారు కూడా అయిపోవాలా? ప్రతీకారం. అందరికీ అయిపోతే ఇది సంతృప్తి. అరే, పెళ్లి కాకముందు మంచి కొడుకు, పెళ్లి కుదిరాక పెళ్లి కొడుకు, పెళ్లి అయ్యాక దొంగనా కొడుకు. అది మీ అమ్మ నాన్న ఫీలింగ్. పెళ్లికి ముందు అమ్మాయి ఫీలింగ్. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏదడిగినా ఇచ్చేవాడా. పెళ్లి పీటల మీద అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. మరి పెళ్ళైన తర్వాత సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడా, నువ్వు పక్కనుంటే ఊరకొక్క సచ్చినంత కంపు. ఓరి నాయనా ఓరి దిక్కుమాలినోడా, నీ దిమ్మ దియ్య దొంగ కోళ్ళ సూపు చూడమాకు. పోరం బోక, నువ్వు నాతో ఉండమాక. కట్నం దొబ్బావు కనుక బతుకు తింటున్నావు కొడక అని బతుకునంత నలిపి
ఏ మ్యూజిక్ నచ్చలేదా? ఇంకోసారి ఆ. నా పెళ్లి టాపిక్ మీ ముందు ఎత్తితే ఆ. నా చెంప చెల్లమని అనిపించడు కానీ ఇలా కుళ్ళు తిట్లతో సంపేయకండి. సంసారం మీద సరదా అవుతుంది. అది కాదురా, నీకేం చెప్తున్నానంటే పెళ్లి చేసుకున్నావు అనుకో, కమ్మప్ప అక్కేంటి సీక్రెట్ గా మెసేజ్ చేసింది? అసలు బా నువ్వు బాబుకి బ్రెయిన్ వాష్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ వస్తా. త్వరగా రా. ఈ సంగతి ఇలా కాదు ఇప్పుడు. ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వచ్చింది సౌజీ క్యాజీ స్మాల్ స్కెచ్ జీ మేరా సహాయం चाहिए అందుకే బులాయా. పైసా ఆతా లేకపోతే మనమే దొబ్బుతా. ప్లానింగ్ మమత దేతా అయితే ఆతా. మేరా బేజా బేకారే. అంటే తుమారా ప్లాన్ పకోడీ होता మేక పచ్చడి होता. సరే ప్లాన్ బోల్తా చెవి దేతా. अच्छा प्रॉफिट है, पूरा नीके देता है. चलो एक्शन कर दो. एक्शन. ఎదవ ఓవర్ యాక్షన్ చేయకు, ఫ్రంట్ కెమెరాలో కనబడుతున్నావు ఎదవా. మహాన్ బావులు మాకు తెలుసు, నువ్వు నొక్కు. ఏంట్రోయ్ ఉదయాన్నే జ్ఞానోదయం అయిందా? బుద్ధుడికి బోధు వృక్షం కింద జ్ఞానోదయం అయితే వీడికి మన వంశ వృక్షం కింద జ్ఞానోదయం అవుతుంది. అవ్వకపోతే నువ్వు వదిలేస్తావా? నువ్వు నోరు మొత్తవా? ముస్తాలే కానీ బా ఓ 50 ఉంటే కొట్టు బా, ఫ్రూటీ తాగుతా. కావాలంటే లేక కొడతా, 50 మాత్రం కొట్టను. డ్యూటీలు ఉండవు, బేటాలు మాత్రం కావాలి. సేవింటి తెప్పలలో తలకాయ నువ్వు. పెళ్ళం తరపులంటే సెలవులకు వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటారు, కానీ నువ్వు పాంపొట్ల ఇక్కడే బాతుకుపోయావు. నీ అప్ప పెట్టేటప్పుడు దెప్పకూడదు, దెప్పేటప్పుడు పెట్టకూడదు. అయినా నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు, కానీకి అనకి కొలతలు చూసుకుని కక్కురుతాలని కాదు. సౌత్రం పెట్టరు నువ్వు. లేదండి అయ్యగారు. నాది కకృతా. నువ్వు ఈ కొంపలో కాలెట్టిన దగ్గర నుంచి నన్ను కారపూసలా నదిలేస్తుంది. ఇది కకృతా. ఏమన్నా మమత గారు? దీన్ని కక్కుర్తే అంటారా అన్నయ్య గారు? ఆడవాళ్ళందరూ తోడు దొంగలే మమత గారు. ఆయన ఒప్పుకోడు మమత గారు, వాళ్ళ వంశమే అంత. అన్నం పెట్టి ఆకులు ఎత్తమంటారు. ఇదిగో 50 తాగు ఫ్రూటీ. 50 50 రూపాయల కోసం 7 తరాల పరువు పోయిందా? ఈ ఇంట్లో కలర్ టీవీ లేదని పరువు కోసం 2 ఎకరాల పొలం మేడు మా తాత. ఇదిగో 100 ఫ్రూటీ. ఏం కర్మ, వెళ్ళి ఒరిజినల్ ఫ్రూట్ జ్యూస్ తాగు. మా తాత పేరు చెప్పుకుని ఇప్పుడు ఏం చేస్తావు? ఇనపతాళం కప్పకుందాను. 100 ఇచ్చి వంశం పరువు నిలబెట్టేస్తున్నాడు మోనగాడు. ఇదిగో 200 రిచ్గా రెడ్ బుల్ తాగు. అది రెడ్ బుల్కే రిచ్ అయిపోతారు మరి, బుల్లులో బురక వేసుకుని. ఇదిగో 500 బ్రహ్మాండంగా జాయింట్ బిర్యానీ తిను. బాబాయ్ బిర్యానీకి ఎంత పడాయి? ఇదిగో 1000. బిర్యానీ తింటే మీ బావలాగా బలిసిపోతావు. బార్బిక్యూకి వెళ్ళి కాల్చిన కబాబులు కడుపులో తయ్యి వచ్చి మీ బావను నోరు తీసుకో. నువ్వు 1000 ఇచ్చి మూయించేస్తే నేను 2000 ఇచ్చి రెచ్చగొడతా. ఇదిగో 2000 లంచ్ చేసి రిలాక్స్ గా రెక్లైనర్ సీట్ లో పడుకుని సినిమా చూసిరా. సినిమా తీసుకో. అయితే ఇదిగో 5000. సినిమా చూసి షాపర్ స్టాప్ లో షాపింగ్ చేసి ఏసీ క్యాబ్ లో ఇంట్లో డ్రాపింగ్ అయిపో. పండగ చేసుకో. నాతో పెట్టుకుంటావా? చెప్తా. ఇదిగో 10,000 షాపింగ్ చేసిన డ్రెస్ వేసుకుని ఫ్రెండ్స్ తో పబ్కెళ్ళి ప్యాసింజర్ల క్యాబ్ లో రావడం కాదు, ఓనర్లా ఓన్ కార్లో కారు కారే. ఫ్రూటీకి 50 అడిగితే క్యాష్ తో పాటు కార్ కూడా గిఫ్ట్ వచ్చింది. కొట్టుకున్నారు, ఫుల్ షాపింగ్ చేసేయాలి. ఆగవే ఇట్రా. ఎందుకు పిలుస్తోంది? ఫ్రూటీ ఎంత? 50. ఫ్రూటీ కనుక్కో. అదేంటి పూరా నాకు దేతా హే అన్నా? అది మమత ప్లాన్, ఇది నా ప్లాన్. అమ్మని అమ్మ ప్లానా? పచ్చళ్ళ కోసం పైసలు అడిగితే ఎవరు, పరువు కోసం 10,000. కొట్టేశారు రాంజీ. మంజుల, మా ఆయన మారిపోయాడే మంజుల. ఏదైనా జాతరకి వెళ్ళారా? మంజుల, మన గ్యాంగ్ లో అస్సలు బుర్రవాడింది ఎవరైనా ఉందంటే అది నువ్వేనే మంజుల. మారిపోవడం అంటే తీర్థాలను సంతలోనూ మారిపోవడం కాదు, మనస్తత్వం మారిపోవడం. ఓహో, ఏం చేస్తున్నాడు? తుడుచుకునే టవలు మంచం మీద వదిలేస్తున్నాడా? ఆన్ చేసిన ఫ్యాన్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతున్నాడా? చెప్పులు విడిచి స్టాండ్ లో పెట్టుకుని వచ్చేస్తున్నాడా? ఒసే మంజుల, పెళ్ళాలకి ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవేంటే? ఏమో, నాకైతే ఇవే పెద్ద ప్రాబ్లమ్స్. ఇంతకి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో? అనుమానం, ట్రాక్ తప్పేస్తున్నాడేమోనని అనుమానం.
ఈ క్రాక్ నరాలు కట్టయిపోయేలా ఉన్నాయి మంజుల. ఈ పార్క్ లో కూడా దీపం పట్టుకోనైనా దారి వెతకచ్చు గాని అనుమానం అనే అంధకారంలో 6 డజన్ పెడ్లైట్లు వేసినా మార్గం కనిపించింది. భక్తి ఛానల్ ఎక్కువగా చూస్తున్నావా? సూక్తులు చెప్తున్నా కొడితే వాస్తులు కదిలిపోతాయి మంజుల. దోస్తు కదా అని ఫోన్ చేస్తే. అమ్మ ఫోను ఇందాక నుండి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ బిజీ వస్తుందంట. మంజుల నువ్వు ఫోన్ పెట్టేసి భక్తి ఛానల్ చూసుకోవే. అమ్మా ఆవకాయకి మామిడికాయలు పంపిస్తున్నాను, పచ్చడి పగిలిపోవాలి. ఓ పక్కన గుండెకాయ పగిలిపోయేలా ఉంటే ఇదేంటి ఆవకాయ పగిలిపోవాలంటది? నీ గుండెకాయ దేవుందే ఎప్పుడు పేలుతూనే ఉంటుంది. ఆవకాయ సీజన్ పోతే మళ్ళీ రాదు. ఈ ఫేస్ చూస్తే ఎవరికి జాలేదేంటే? ఏం చెప్పినా జోకులేస్తున్నారు. సాక్ష్యాధారాలు లేకపోతే మ్యాటర్ ఎంత సీరియస్ అయినా మొహం మిక్కీ మౌజ్ లాగే కనపడుతుంది. అవి పట్టుకోకుండా మొహం ఇలా పెట్టుకుంటే ఏమొస్తుంది? ఒక్క నిమిషం అమ్మా, నేను మీ అల్లుని వదిలేస్తున్నానే. సరే ముందు ఆవకాయ పని చూడు. సరే ముందు ఆవకాయ పని చూడంటదేంటే? కాయ మెత్తపడిపోతే మళ్ళీ దొరకదని బావదే ఉందే, ఎప్పుడైనా వదిలేచ్చు. మీ అంకమ్మ మీ ఆవకాయ పచ్చడి తగలయ్యా. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి బోల్డ్ అంత పచ్చడి బాటిల్లో పెట్టి మరి అమ్ముతున్నారు ఆవకాయ. పప్పులోను పెరుగులోను కలుపుకునే పచ్చడి గురించి ఆలోచిస్తున్నారు గానీ ఇక్కడ జీవితం తొక్కు పచ్చడి అయిపోతుంటే పట్టించుకోరంటే తిక్కమహాలారా. మరి ఏం చేయమంటావు? మన అమ్మ నాన్నలతో సహా ఓట్ బ్యాంక్ అంతా అట్టయిపోయి ఉంది. నువ్వేమో ఇండిపెండెంట్ క్యాండిడేట్ లా ఇదిలమ్మట తిరిగితే తిరిగితే డిపాజిట్లు కూడా రావు. బావేమో ఓటేయడానికి వెళ్ళి వారం అయింది. వీల్ చైర్ లో ఓటేయడానికి వెళ్ళిన వృద్ధులు కూడా తిరిగి వచ్చారు కానీ ఈ పెద్ద మనిషి మాత్రం పత్తాలేడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆవకాయ పెట్టుకోవాలి. దేవుడా, పిలిచావా? వచ్చావా? ఎస్ ఓటేసావా? ఎస్. పోలింగ్ ఎప్పుడైంది? మొన్న 13వ తారీఖున అయింది. రిటర్నింగ్ ఎందుకు లేట్ అయింది? హైవే అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవుద్ది, ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది. సిల్లీ క్వశ్చన్. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్దని మాకు తెల్లా? నిన్న తెల్లవారుజామున తయారయ్యావు కారేసుకొని. ఇవాళ పొద్దున తేల ఆంధ్ర తెలంగాణ టు అంతరిక్ష మార్గం అని కనిపెట్టావేంట్రా నువ్వు? అమ్మా, మార్గం మామూలుగానే ఉంది. మసులుతుంటేనే మాడి మసైపోతున్నాం. అర్ధరాత్రి ఆడవాళ్లే కాదు, మిట్ట మధ్యాహ్నం మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఇది. ఎండాకాలం బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చా. బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో? కాలగా చేసుకున్నావంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను, మధ్యలోకి రా. అది కాకపోతే కట్టుకున్నదాన్ని నేను కలగ చేసుకుంటున్నాను. చెప్పు, బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు? మళ్ళీ పట్టుకున్నట్టు చెప్తా. పట్టుకోను, చెప్పు. మధ్యాహ్నం మండు టెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మడత మంచం వేసుకుని నీట్ గా నీళ్ళలో ఓ నిద్ర వేసా. లేచి చూస్తే నీడ కాస్త చీకటి అయింది. వాచీలో టైం 9 అయింది. అయ్యో, అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దామంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు. మీకెక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వు అనుకున్న ఫ్రెండ్స్ వేరు, నా ఫ్రెండ్స్ వేరు. ఎక్కడ ఆగిను? ఊర్లోనే ఆగిపోయారు. నైట్ నాటుకోడి పులుసులో గారెలు ముంచుకుని పట్టు మంచం వేసుకుని పూల తోట కింద పడకెత్తే కళ్ళు తెచ్చి చూసేసరికి తెల్లారిందంటావు. కరెక్ట్. పొద్దున్నే పలహారంలోకి పెసరట్లు కూడా తిని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయకపోయారా? పెసరట్లు తింటే మళ్ళీ పడకేసేస్తాను. అప్పుడు మళ్ళీ మంచం పట్టుకుని. ఆపరా బాబు నీ మంచం కోలా. నువ్వు ఓటేయడానికి వెళ్ళావా, ఊళ్ళని తిరిగి పడకేయడానికి వెళ్ళావా? అది కాదురా. ఇడు చాలా తెలివిగా ఏం జరిగిందో చెప్తున్నాడు గానీ ఎక్కడ జరిగిందో చెప్పట్లేదు. చెప్పు, మడత మంచం వేసిన మామిడి తోట ఎక్కడా? పట్టు మంచం వేసిన పూల తోట ఎక్కడా? ఊర్లో. ఊర్లో అంటే ఏ ఊర్లో? ఆ ఊరికో పేరు లేదా? నేను ఓటేయడానికి ఏ ఊరు వెళ్ళాను? మీ ఊరు. ఆ ఊరికో పేరు లేదా? మండపేట. దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరేముంది? 100 ఊర్లు ఉన్నాయి, ఎవరికి తెలుసు? నువ్వు మధ్యలో వచ్చావంటే బొందల గట్లో కప్పెట్టేసి చందాలు ఎంచి మరి భోజనాలు ఇట్టేస్తాను చెప్తున్నాను. నీకు నచ్చిన మటన్ మూలుగులతో. నువ్వు చెప్పు, దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరేముంది? మా ఊరే. ఆ ఊరికో పేరు లేదా? ఉంది. మరేడు? నూజివీడు. అక్కడే మరి బ్రేక్ ఇచ్చింది. అబ్బా, కవరింగ్ చేయటానికి అస్సలు షివరింగ్ లేకుండా ఎంత బాగా ఆడేస్తున్నాడు రా అబద్ధాలు. అనుమానం ఉన్న చోట నిప్పు లాంటి నిజం చెప్పినా కూడా తుప్పు లాంటి అబద్ధాలాగా వినపడతాయి. చెప్పమోకుందానా? నిప్పు లాంటి నిజమా? నీ నిప్పు లాంటి నిజమేంటో ఇప్పుడే తెలుస్తా. అమ్మిందాకే కదా మనకు ఫోన్ చేసింది. అవును, చెప్తా. నీకుంది, దొరికిపోయావు. హలో అమ్మా, మీ అల్లుడు నిన్న మన ఊర్లోనే ఉన్నాడా? ఉన్నాడు. మరిందాక ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు. మరి మామిడికాయలు ఎవరితో పెంపాను?
నిన్నటి నుంచి చెప్పలేదు. ఊర్లో కరెంటు లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేవు. సరే చెల్లి, అక్క, మనమ్మ కూడా సేమ్ మళ్ళాగే. ఏది పూర్తిగా చెప్పదు, ఏది పూర్తిగా వినదు. అవునక్క. మామిడి తోటలు, పూల తోటలు కూడా మనూళ్ళోవే. అవునక్క. నువ్వెళ్ళి మామిడికాయలు పట్రా, మనం ఆవకాయ పెట్టేద్దాం. వదలట్లేదక్క. వదిలేయచ్చు కదా. వదలడంట. నువ్వు ఏదో రకంగా వచ్చే, నేను వెళ్తున్నాను. చెల్లి, నిన్ను కూడా పట్టుకున్నాడా? అన్నిటికీ అనుమానాలు ఎక్కువైపోయినాయి. ఇదేంటే మన మీద ఇలా పగబట్టేసింది. అబ్బా, మండిపోతుంది. పగపట్టింది విధి కాదే, నువ్వు. సాక్ష్యాధారాలు పసిగట్టవి అంటే తుత్తరు నీకు. పసిగట్టడానికి నేను పోలీస్ కుక్కనా? పోలీస్ కుక్క కన్నా పవర్ఫుల్ పసుపు తాడు కట్టించుకున్న పెళ్ళాన్వి. ఆంధ్ర తెలంగాణలో అంచబడుతున్న పెళ్ళాలందరికీ ఆదర్శ మహిళవి. వెళ్ళు, బిల్లులో ఉన్న బట్టలు ఎక్కడున్నాయో బయట పెట్టు. అప్పుడేం చేస్తాడో చూద్దాం. ఇదేంటి కదలట్లేదు? కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదే. ఇంకో 4 డైలాగులు ఇయ్యొచ్చుగా. రాజ్ కుమారి అంటే పచ్చి నెత్తురు తాగే రక్త పిశాచి. రాజ్ కుమారి అంటే ఆ సీనుగాడికి కూడా సవటలు పట్టించే సైతాన్. రాజ్ కుమారి అంటే కొరివి దయ్యాలు కూడా. కనెక్ట్ అయిపోయాను. ఇదే ఊపులో వెళ్ళి వాడినొక ఊపు బంధం. పద, సాక్ష్యాధారాల సర్చింగ్ కార్ నుంచో మొదలెడదాం. ఎంత పర్ఫార్మెన్స్ చేశాడు. ఉతికిచ్చేసుకోకుండా చాలు. అబ్బా,